ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో దేవుని పిల్లలకు శుభములు. ప్రియులరా, దేవుడు మనలను ప్రేమించి తన పరిశుద్ధ వాక్యము ప్రతిదినము ధ్యానం చేసుకుని గొప్ప అవకాశాన్ని ప్రసాదించాడు. ఈ మత్తయి సువార్త గ్రంథ ధ్యానాలు మీ ఆత్మీయ జీవితానికి ఆశీర్వాదకరంగా ఉన్నాయి అని నేను భావిస్తూ ఉన్నాను. ప్రియులరా, యజమానుడు వచ్చు వేళకు పని కలిగిన దాసుడు ధన్యుడు. అనగా దేవుని పనిలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ధన్యులే. ఆ ధన్యత ఇహమందును పరమందును ప్రయోజనకరమైనటువంటి ధన్యత. ఇంత గొప్పదైనటువంటి దేవుని పని నిర్లక్ష్యము చేయక పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకముతో, పూర్ణ సిద్ధపాటుతో దేవుని పనిలో మనం ఉండాలి. అలా కాకుండా లోక సంబంధమైనటువంటి పనులను కల్పించుకుంటే, విస్తారమైన పనులను కల్పించుకొని ఉత్తమమైన దానిని పోగొట్టుకున్న వారమవుతాం. తద్వారా దేవుని చేత చెడ్డదాసుడా అని అనిపించుకోవలసిన పరిస్థితి. కనుక ప్రియులరా, బడా నమ్మకమైన మంచి దాసుడా అని ఆయన చేత మనము అనిపించుకోవాలి అనంటే ఆయన పనిలో కొనసాగాలి. దేవుని పనిలో మనం ఉండాలి. అందులో భాగంగానే ఈ వీడియోలు మీకు అందిస్తూ ఉన్నాను. మరి నీ వంతుగా దేవుని పనిలో నువ్వు ఎలా ఉన్నావో ఒక్కసారి నువ్వు పరిశీలన చేసుకో. వాక్యం చెప్పనికి రాదు, బోధించడానికి రాదు అని నువ్వనుకుంటే నీ చేతిలో ఉన్న సెల్లుతో దేవుని పని కొనసాగించవచ్చు. ఈ వాక్యము నీ స్నేహితులకు, మీ బంధువులకు, మీ ఇరుగు పొరుగు వారికి, మీ రక్త సంబంధికులకు షేర్ చేయటం వల్ల దేవుని పనిలో నువ్వున్నట్టే. అలాగే ఈ వీడియో ఓపెన్ చేసిన వెంటనే లైక్ చేయటం వల్ల ఈ వీడియో అనేకులకు చేరువవుతుంది. పరోక్షంగా నువ్వు కూడా దేవుని పనిలో ఉన్నట్టే. కనుక ఈ రెండు విషయాలు మీరు మనస్కరించుకొని దేవుని పనిలో నాతో జత పనివారుగా కొనసాగుతారని ఆశిస్తూ ఉన్నాను. మంచిది, అంశంలోనికి వెళదాం. మత్తయి సువార్త 4వ అధ్యాయానికి సంబంధించినటువంటి ప్రశ్నలకు సమాధానాలను చూద్దాం. మొదటి ప్రశ్నకు సమాధానం: యేసు అపవాది చేత శోధింపబడుటకు ఎవరి చేత అరణ్యమునకు కొనిపోబడెను? యేసు అపవాది చేత శోధింపబడుటకు ఎవరి చేత అరణ్యమునకు కొనిపోబడెను? సమాధానం: యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. 2. యేసుక్రీస్తు ఎన్ని దినాలు ఉపవాసం చేశాడు? యేసుక్రీస్తు ఎన్ని దినాలు ఉపవాసము చేశాడు? సమాధానం: 40 దినములు 40 రాత్రులు ఉపవాసం చేశాడు. 3. అపవాది యేసునొద్దకు వచ్చి మొట్టమొదట చెప్పినదేమిటి? అపవాది యేసునొద్దకు వచ్చి మొట్టమొదట చెప్పినదేమిటి? సమాధానం: అపవాది యేసుక్రీస్తు యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుము అనెను. 4. అపవాదికి యేసుక్రీస్తు ఇచ్చిన సమాధానం ఏమిటి? ఆ వాక్యము పాత నిబంధనలో ఎక్కడ వ్రాయబడి ఉన్నది? అపవాదికి యేసుక్రీస్తు ఇచ్చిన సమాధానం ఏమిటి? ఆ వాక్యము పాత నిబంధనలో ఎక్కడ వ్రాయబడి ఉన్నది? సమాధానం: మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును అని చెప్పాడు. ఈ వాక్యము పాత నిబంధనలో ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 3వ వచనములో వ్రాయబడి ఉంది. 5. అపవాది యేసును దేవాలయ శిఖరమునకు తీసుకొని పోయి అక్కడ నిలవబెట్టి చెప్పినదేమిటి? ఆ వాక్యము పాత నిబంధనలో ఎక్కడ వ్రాయబడి ఉన్నది? అపవాది యేసుక్రీస్తును దేవాలయ శిఖరమునకు తీసుకొని పోయి అక్కడ నిలవబెట్టి చెప్పినదేమిటి? ఆ వాక్యము పాత నిబంధనలో ఎక్కడ వ్రాయబడి ఉన్నది? సమాధానం: నీవు దేవుని కుమారుడవైతే క్రిందికి దుముకుము, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును,
నీ పాదం ఎప్పుడైనను రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురు అని వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పెను. అపవాది చెప్పిన ఈ వాక్యము పాత నిబంధనలు కీర్తనలు 91వ కీర్తన 12వ వచనంలో వ్రాయబడి ఉన్నది. 6. యేసు అపవాదికి చెప్పినదేమిటి? ఆ వాక్యము పాత నిబంధనలో ఎక్కడ వ్రాయబడి ఉన్నది? యేసుక్రీస్తు అపవాదికి చెప్పినదేమిటి? ఆ వాక్యము పాత నిబంధనలో ఎక్కడ వ్రాయబడి ఉన్నది? సమాధానం: ప్రభువైన నీ దేవుని నీవు శోధింపవలదని వ్రాయబడి ఉన్నదని అపవాదికి చెప్పాను. యేసు ప్రభు వారు చెప్పిన ఈ వాక్యము పాత నిబంధనలు ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 16వ వచనంలో వ్రాయబడి ఉన్నది. 7. అపవాది యేసును ఎత్తైన కొండ మీదకు తీసుకొని పోయి చూపినది ఏమిటి? యేసుతో అన్నదేమిటి? అపవాది యేసును ఎత్తైన కొండ మీదకు తీసుకొని పోయి చూపినదేమిటి? యేసుతో అన్నదేమిటి? సమాధానం: అపవాది మిగుల ఎత్తైన ఒక కొండ మీదికి ఆయనను తీసుకొని పోయి ఈ లోకరాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి, నీవు సాగిలపడి నాకు నమస్కారము చేసిన ఎడల వీటన్నిటినీ నీకిచ్చేదనని చెప్పాను. 8. యేసు అపవాదికి ఇచ్చిన సమాధానం ఏమిటి? ఆయన ఇచ్చినటువంటి ఆ సమాధాన వాక్యము పాత నిబంధనలో ఎక్కడ వ్రాయబడి ఉన్నది? యేసు అపవాదికి ఇచ్చిన సమాధానం ఏమిటి? ఆ సమాధాన వాక్యము పాత నిబంధనలో ఎక్కడ వ్రాయబడి ఉన్నది? సమాధానం: యేసు అపవాదితో, సాతానా పొమ్ము, ప్రభువైన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవలెనని వ్రాయబడి ఉన్నది అని చెప్పాడు. ఆయన చెప్పిన ఈ వాక్యము పాత నిబంధనలు ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 13వ వచనంలో వ్రాయబడి ఉంది. 9. దేవదూతలు వచ్చి యేసునకు ఎప్పుడు పరిచర్య చేసిరి? దేవదూతలు వచ్చి యేసునకు ఎప్పుడు పరిచర్య చేసిరి? సమాధానం: అపవాది ఆయనను విడిచిపోగా దేవదూతలు వచ్చి పరిచర్యలు చేసిరి. 10. యోహాను చెరపట్టబడేనని యేసు విని ఎక్కడికి వెళ్ళాడు? ఎక్కడ కాపురం ఉన్నాడు? యోహాను చెరపట్టబడేనని యేసు విని ఎక్కడికి వెళ్ళాడు? ఎక్కడ కాపురం ఉన్నాడు? సమాధానం: యోహాను చెరపట్టబడేనని యేసు విని గలిలయకు తిరిగి వెళ్ళి నజరేతు విడిచి జెబూలూను నప్తాలి అను దేశముల ప్రాంతములలో సముద్ర తీరమందలి కపెర్నహూమునకు వచ్చి అక్కడ కాపురముండెను. 11. ఈ అధ్యాయంలోని 16వ వచనము వాక్యము పలికిన ప్రవక్త ఎవరు? ఆ వాక్యము ఏ గ్రంథంలో వ్రాయబడి ఉన్నది? ఈ అధ్యాయంలోని 16వ వచనము వాక్యము పలికిన ప్రవక్త ఎవరు? ఆ వాక్యము ఏ గ్రంథంలో వ్రాయబడి ఉన్నది? సమాధానం: ఈ అధ్యాయంలోని 16వ వచనము యెషయా గ్రంథము 9వ అధ్యాయము 1-2 వచనాలలో వ్రాయబడింది. ఈ ప్రవచనము పలికిన ప్రవక్త యెషయా ప్రవక్త. 12. యేసు ప్రకటింప మొదలుపెట్టిన సువార్త ఏమిటి? యేసు ప్రకటింప మొదలుపెట్టిన సువార్త ఏమిటి? సమాధానం: పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనస్సు పొందుడని ప్రకటింప మొదలుపెట్టెను. 13. యేసు గలిలయ సముద్ర తీరమున చూసిన జాలర్ల పేర్లేమిటి? ఆయన వారితో ఏమని చెప్పాడు? యేసు గలిలయ సముద్ర తీరమున చూసిన జాలర్ల పేర్లేమిటి? ఆయన వారితో ఏమని చెప్పాడు? సమాధానం: యేసు గలిలయ సముద్ర తీరమున నడుచుచుండగా పేతురు అనబడిన షీమోను అతని సహోదరుడైన అంద్రేయను చూసెను. అలాగే జెబెదయి కుమారుడైన యాకోబును అతని సహోదరుడైన యోహానును చూచి, నా వెంబడి రండి, నేను మిమ్మును మనుషులను పట్టు జాలరులనుగా చేతునని వారితో చెప్పెను. 14.
యేసు సమాజ మందిరములో బోధించిన సువార్త ఏమిటి? యేసు సమాజ మందిరములో బోధించిన సువార్త ఏమిటి? సమాధానం: యేసు సమాజ మందిరములో దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించెను. 15. యేసు స్వస్థపరిచినది ఏ రోగగ్రస్తులను? యేసు స్వస్థపరిచినది ఏ రోగగ్రస్తులను? సమాధానం: నానా విధములైన రోగముల చేతను వేదనల చేతను పీడింపబడిన వ్యాధిగ్రస్తులందరినీ, దయ్యము పట్టిన వారిని, చాంద్ర రోగులను, పక్షవాయుగల వారిని స్వస్థపరచెను. 16. యేసును వెంబడించిన జనసమూహము ఏ ప్రాంతముల వారు? యేసును వెంబడించిన జనసమూహము ఏ ప్రాంతముల వారు? సమాధానం: గలిలయ, దెకపొలి, యెరూషలేము, యూదయాను ప్రదేశముల నుండి, యోర్దాను అవతల నుండి బహుజన సమూహములు ఆయనను వెంబడించెను. 17. ఈ అధ్యాయంలో ఎన్ని వచనాలున్నాయి? ఈ అధ్యాయంలో ఎన్ని వచనాలున్నాయి? సమాధానం: 25 వచనాలున్నాయి. దేవునికి స్తోత్రాలు. ప్రియులరా, ఈ మత్తయి సువార్త 4వ అధ్యాయానికి సంబంధించినటువంటి ప్రశ్నలకు సమాధానాలను చూశాం కదా. మీరు కూడా ధ్యానం చేయండి. సందేహాలు వస్తే సందేహాలకు సమాధానాలను వెతుకుతూ వాక్యమందు బలపడగలరని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. దేవుడు అట్టి కృప మీకు దయచేయునుగాక. ఆమేన్.